వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. జోసెఫ్ ప్రకాష్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ దీనికి తాజాగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు. మొన్న ఆదివారం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు, అధ్యక్షుడిగా పదవులు చేపట్టారు. సో మనందరికీ తెలుసు, యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి అంటే జానీ మాస్టర్ పదవీ కాలం యాక్చువల్గా ఇంకా టైం ఉంది, కానీ ఆయన కేసుల్లో ఇరుక్కోవటం వల్ల ఆయనను తొలగించి తాత్కాలికంగా మరొకరిని ఆపద్ధర్మంగా అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పుడు అధికారికంగా ఎన్నికలు నిర్వహించడంతో సో ఆ ఎన్నికల్లో నిలబడినటువంటి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ గెలిచారు. సో ఇప్పుడు ఆయన మన ముందున్నారు. జోసెఫ్ గారి ఆయన ప్రయాణం, అలాగే ఈ ఎన్నికలు, ఈ ప్రత్యేకత ఏంటంటే ఒక విశేషం, ఆయన 5వసారి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఈ అసోసియేషన్కి. సో దీని గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎలా ఉందండి? అంటే ఇప్పుడు మీరు ఒక క్లిష్టమైనటువంటి సమయంలో పదవీ బాధ్యతలు చేపట్టారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక వివాదం నడిచింది ఈ ఎన్నికలకు ముందు. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అంటే నేను చూశాను, జానీ మాస్టర్ రిలీజ్ చేసినటువంటి వీడియో. సో నేను అంటే కొన్ని అయితే స్పెక్యులేషన్స్ వచ్చినాయి బయట, అది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అసలు యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ ఎందుకు వచ్చినాయో తెలియదు, మెయిన్ స్ట్రీమ్లో కూడా వచ్చేసింది అట్లా. తర్వాత నేను కనుక్కుంటే అట్లాంటిది ఏమీ లేదని కూడా చెప్పాను, నేను అప్పుడే కనుక్కున్నాను, చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన దాంట్లో అది ఆ విషయం చెప్తూ ఇప్పుడు ఏవైతే ఎన్నికలు జరిగినాయో దానికి సంబంధించి నేను లీగల్గా ఎదుర్కోబోతున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే ఏమిటి ఆయన లీగల్గా ఎదుర్కోబోతున్నానని చెప్పటంలో, అంటే ఇది లీగల్ కాదా, అంటే ఆయనకి ఇంకా ఏదన్నా దీనికి సంబంధించినటువంటి అధికారాలు ఏమన్నా ఉన్నాయా, ఏంటి ఆయన అంటే దీనికి సంబంధించి ఆయన లీగల్గా ఎదుర్కొంటాను అంటాం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది మీరు అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మీరు క్లిష్ట పరిస్థితుల్లో వచ్చారన్నారు. నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు పదవిలోకి వచ్చినా కూడా రన్నింగ్ కండిషన్లో ఉంటే యూనియన్కి ఎప్పుడు రాలేదండి. ఓకే. నేను క్లిష్ట పరిస్థితులు ఉండి అసోసియేషన్ ఛాలెంజెస్ ఉన్నప్పుడే వస్తా, దాన్ని సెటరేట్ చేసి మంచి పొజిషన్లో పెట్టి వెళ్ళిపోతున్నా. ప్రతిసారి మళ్ళీ దాన్ని సో అలాంటి మీరు ప్రతిసారి నేను ఎప్పుడు 2 సార్లు వేయలేదు కంటిన్యూగా. అంటే నేను పదవిలో ఉంటే ప్రతిసారి దిగిపోవడమే, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను దిగిపోయేవాడిని. కంటిన్యూగా గ్యాప్ ఇచ్చే పోటీ చేస్తున్నా. సో అట్లా ఇప్పుడు కూడా చేయగలిగే కెపాసిటీ ఉందని మా సభ్యులందరికీ తెలుసు, కాబట్టే నన్ను ఎన్నుకున్నారు. అంటే ఈ టైంలో జోసెఫ్ మాస్టర్ ఉంటేనే, ప్రకాష్ మాస్టర్ ఉంటేనే ఉంటుందని నా అభిప్రాయం కూడా, వాళ్ళ అభిప్రాయం కూడా అదే అండి. ఖచ్చితంగా అంటే ఇదేమి రాకెట్ సైన్స్ ఏం లేదు కానీ మా కుటుంబమే ఇది. అవును. సో మేము వేరే కుటుంబంలో వస్తాయి తెలుసు కాబట్టి, బాగా చాలా సీనియర్గా ఉన్నా కాబట్టి దాన్ని ఇప్పుడున్న పరిస్థితికి నేను ఉంటే బాగుంటుంది అని అనిపించింది. నాకు కూడా ఇలాంటి పరిస్థితుల్లో నేను లేకపోతే మంచిది కాదని అందుకనే వచ్చాను నేను. ఓకే, ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నా. మళ్ళీ దాన్ని రన్నింగ్లో పెట్టే బాధ్యత కూడా నాదే ఖచ్చితంగా. అదే ఇప్పుడు మళ్ళీ అంటే జానీ మాస్టర్ అన్న మాటలు వెనక ఉన్నటువంటి ఏ విషయం అంటే లీగల్గా లీగల్ అండి. ఇప్పుడు జానీ మాస్టర్ ఏదైతే ప్రాసెస్లో ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచాడో సేమ్ ప్రాసెస్ అండి. ఆయన ఎదుర్కొంటా అంటున్నాడు కదా, అంటే తనని అన్యాయంగా తొలగించారన్నట్లు ఆయన మాటల్లో అది వ్యక్తం అవుతా ఉంది. ఇప్పుడు సో తనని అంటే తన యాక్చువల్గా తన పదవీ కాలం ఇంకా ఉంది, మధ్యలో ఈ కేసు ఒకటి ఉండటం వల్ల దాన్ని ఆయన తొలగించి ఒకరిని బసవరాజు గారు వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ లాస్ట్ 3 months నుండి అతనే ఉన్నాడు, బసవరాజే ఉన్నాడు. అదే. సో నేను మొన్న ఎలక్షన్స్ వరకు కూడా ఆయనే ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో అధ్యక్షంలో జరిగింది ఎలక్షన్స్. ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని అఫిలియేటెడ్ అండి. అవన్నీ లేకుండా మేము వ్యవస్థనే లేదు కదా. అంటే ఇప్పుడు ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా అదేమన్నా ఉందా? అంటే అంటే నాకు రిపోర్ట్ ఏదైతే ఉందో ఛాంబర్ రిపోర్టు, దాని డీటెయిల్స్ తెలియదండి. కానీ ఒక్కటి అయితే పదవిలో ఉండకూడదు అనేది మాత్రం ఒకటే అంశం తెలుసు. ఆ అంశం మీదనే జనరల్ బాడీ జరిగింది ఒక 2 weeks బ్యాక్. ఆ 2 weeks బ్యాక్ జరిగిన దాంట్లోనే ప్రాపర్ 15 days నోటిఫికేషన్తో వెళ్ళాము.
ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ వేసాము, ప్రాపర్గానే ఎలక్షన్ జరిగింది, ప్రాపర్గానే అధ్యక్షుడు అయ్యారు. సో ఆయన ఇప్పుడు ఏ పదవిలో ఉండటానికి వీల్లేదు కాబట్టి ఆయన ఎన్నికల్లో నిలబడటానికి అనర్హుడు అన్నట్టుగా మీరు తీర్మానం చేశారు. ప్రస్తుతం ఎలక్షన్స్కి పోటీ చేయొద్దు అనేది ఉంది, సిఫార్సు ఉంది, దాన్ని బట్టి జరిగిందండి ఎలక్షన్స్. ఓకే, మరి ఇప్పుడు ఆయన ఎన్నికలకు సంబంధించి నేను లీగల్గా ఫైట్ చేస్తానన్నాడు కదా, అంటే ఏం ఉండొచ్చు ఆయన లీగల్గా ఫైట్ చేయడానికి? నాకు నిన్న తెలిసింది ఇట్లా లీగల్కి వెళ్తున్నానని. లీగల్కి వెళ్ళొద్దు అనే అధికారం మనకైతే లేదు ఖచ్చితంగా. అదే అతను అంటే ఒకవేళ లీగల్కి వెళ్తే ఎలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? అంటే నన్ను అన్యాయంగా తప్పించారని చెప్పే అవకాశాలు ఉంటాయా? లేకపోతే అంటే అధ్యక్షుడిగా యాక్చువల్గా నాకు ఇంకా పదవీ కాలం ఉంది, ఒకవేళ ఇప్పుడు ఈ ఫిర్యాదు నేపథ్యంలో నన్ను తొలగించారు కాబట్టి ఒకవేళ ఎన్నికలు జరపాలంటే ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయడానికి నాకు కూడా అవకాశం కల్పించాల్సిందని ఏమన్నా అట్టా? తెలియదండి, దాని డీటెయిల్స్ తెలియదు. కోర్టుకి వెళ్ళిన సంగతి తెలిసింది అంతేగాని ఏ ఆస్పెక్ట్లో వెళ్ళాడు అనేది కూడా తెలియదు నాకు. దీని మీద ఆల్రెడీ కోర్టు కూడా వెళ్ళినట్టు తెలిసింది నాకు. సో ఏ ఆస్పెక్ట్ మీద వెళ్ళాడు ఏంటని తెలియదు నాకు. అంటే ఛాంబర్ వాళ్ళు ఇచ్చారా మీకు? ఆయన ఛాంబర్ రికమెండేషన్ మీదనే ఫిలిం ఫెడరేషన్ జనరల్ బాడీ కండక్ట్ చేశారు. ఈసారికి అతను ఉండొద్దు పదవిలో ప్రస్తుతం ఉన్న దీని మీద, దాని మీదనే ఎలక్షన్స్ పెట్టారు. ఓకే, సో అది నామినేటెడా ఎలక్షన్స్ అని డిసైడ్ చేయమన్నారు. అందరు ఎలక్షన్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎలక్షన్స్కి వెళ్ళి ప్రాపర్గా జానీ మాస్టర్ ఏ విధంగా ఎలక్షన్స్లో ఎవరు పెట్టారు, ఇప్పుడు ఫెడరేషన్ పెడితేనే కదా ఆయన కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. సో అదే పద్ధతిలో నేను కూడా ప్రెసిడెంట్ అయ్యాను. ఓకే, సో మీ ఇద్దరు మీరు రమేష్ మాస్టర్ నిల్చున్నాం, ఇద్దరు నిల్చున్నాం అండి. మొత్తం 311 మంది పాల్గొన్నారు ఓటింగ్లో. నాకు 257 మంది ఓట్లు వేశారు యూనియన్లో. ఇదే మీరు అన్నట్టు అంటే ఎన్నికలు కాకుండా యునానిమస్గా నిలబెట్టే అవకాశం అక్కడ కలగలేదా? ఆయన పోటీ చర్చ జరిగిందండి, కానీ కొంతమందికి ఇష్టం లేదు యునానిమస్గా అని. నాకు ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అంటే నాకు ఒక ఘన విజయం సాధించామన్నట్టు ఎక్కువ మంది సపోర్ట్ ఉంది. సపోర్ట్ మెంబర్స్ ఆలోచన విధానం ఎలా ఉందని కూడా ఒక క్లారిటీ ఉంది కదండి. అవును, వెరీ క్లియర్గా ఉంది. మా యూనియన్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఒకటే తాటి మీద ఉన్నామన్న క్లారిటీ వచ్చేసింది. అంటే ఏంటి ప్రకాష్ మాస్టర్ ట్రబుల్ షూటర్ అనే అందరికి నమ్మకమా? ట్రబుల్స్ లో రిపోర్ట్ కార్డు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి రిపోర్ట్ కార్డు ఉంటుంది. మూర్తి గారు మాట్లాడుతున్నారంటే ప్రీవియస్ రికార్డ్ ఒకటి ఉంటుంది కదా, మూర్తి గారు ఇలా ఉంటారు, అట్లనే నాకు ఒకటి ఉంటుంది కదండి. ఓకే, ఖచ్చితంగా మంచి చేసాం కాబట్టి ఎన్నుకున్నారు, ఇంకా దానికంటే మంచి చేస్తాం ఈసారి ఖచ్చితంగా. అంటే మీరు సీనియర్ కదా, ఇప్పుడు జరిగినటువంటి ఏవైతే ఈ పరిణామాలు కొద్ది నెలలుగా జరుగుతున్నాయో అవి ఒక అంటే అవాంఛనీయమైనటువంటి పరిణామాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అని. ఖచ్చితంగా జరిగి ఉండకూడదండి. సో ఎందుకంటే జరిగింది, ఇద్దరు కూడా ఒకే రంగానికి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా కొరియోగ్రాఫర్స్. సో అలాంటిది అంటే ఒక జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత యూనియన్లో కూడా కొంచెం స్ప్లిట్ అయ్యారు 2 వర్గాలుగా అనేది బయటికి బాగా అనిపించింది. యూనియన్ అయితే స్ప్లిట్ కాదు కూడా, ఎందుకంటే ఇది ఇండివిజువల్ వ్యవస్థ కాదండి. స్ప్లిట్ అంటే నేను అనేది ఏంటంటే విడిపోవటం అంటే అక్కడ అట్లా కాదు, 2 వర్గాలుగా మారటం అంటున్నా నేను. అంటే ఒకరికి జానీ మాస్టర్ని సపోర్ట్ చేసే వర్గం. అంటే నేను చూశాను చాలామంది కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడుతూ రావటం మనం చూసాము. అట్లాగే కొద్దిమంది ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళని కూడా చూసాము. సో ఇలాంటి నేపథ్యంలో ఒక సీనియర్ కొరియోగ్రాఫర్లుగా మీరంతా ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏమైనా కృషి ఏమైనా చేశారు అంతకుముందు? లేదండి, అంటే ఇప్పుడు వాస్తవానికి జరిగినది వెరీ అన్ఫార్చునేట్. అది అంటే మా వ్యవస్థలో ఫస్ట్ టైం అలాంటిది ఒక కంప్లైంట్ రావడం కానీ ఇంత ఇష్యూ జరగడం చాలా బాధ అనిపించింది. వెరీ ఫస్ట్ టైం అంటే అది ఒక డిజిగ్నేషన్ మొత్తం అందరు డాన్స్ ఫెటర్నిటీ మీద ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది క్లియర్గా. వెరీ బాధ అనిపిస్తుంది, కానీ మన చేతిలో లేని అంశం అండి. ప్రస్తుతం ఇప్పుడు అది లీగల్గా ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ డాన్స్ యూనియన్లో గ్రూపులు ఉన్నదని లేదండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు ప్రతి మనిషికి 10 మంది సపోర్ట్గా ఉంటారు, ఏది జరిగినా జరగకపోయినా. దానివల్ల 2 గ్రూపులు 3 గ్రూపులు అనేది అది అవాస్తవం అండి. మా అంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాం, డాన్సర్స్ డాన్స్ మాస్టర్స్ 33 సంవత్సరాల నుండి కలిసే ఉన్నాం, ఇంకా ముందు కలిసే ఉంటాం. అందరు అలాంటి డౌట్ లేదు, గ్రూప్స్ అయితే లేవండి. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ మామూలుగా ఆయన వర్క్ చేసుకోవడానికి ఆయన చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు, రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. సో ఆల్రెడీ చేస్తున్నానని కూడా చెప్పారు ఆయన. నేను విన్నది ఒక న్యూస్, ఈయన నుండి అది ఫేక్ న్యూస్ అండి. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది ఏం నిర్ణయం తీసుకోలేదు. ఆయన హ్యాపీగా చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, దానికైతే ఇబ్బంది ఏం లేదు.
సో ఆయన కార్డుకి వచ్చినటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు, మా యూనియన్ సభ్యుడే కార్డుకి జాయిన్ సంబంధించి కూడా. సో ఏదైతే మరి ఒకవేళ అంటే రేపు మీరు కూడా వెయిట్ చేస్తారా కోర్టు ఏం తీర్పు చెప్తుంది? లీగల్ ఇప్పుడు సపోజ్ కోర్టులో సపోజ్ ఆయనకు వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వచ్చిందంటే సో మీ యూనియన్ ఏం చేస్తుంది? ఒకవేళ ఆయన గనక దోషి అని గనక వాళ్ళు గనక నిర్ణయిస్తే అప్పుడు ఎలా ఉంటుంది? వచ్చినాక మాట్లాడదామండి, ఇప్పుడు టూ ఎర్లీ అయిపోతుంది టు కామెంట్. అదేలేండి. సో మొత్తానికి మీరు మోరల్గా జానీ మాస్టర్కి సపోర్ట్గా ఉండాలనుకోవచ్చా, లేకపోతే అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టే చూసుకుంటుందని వదిలేస్తున్నారు? ఖచ్చితంగా కోర్టే చూసుకుంటుందండి. వ్యక్తిగతంగా ఇప్పుడు జానీకి కానీ ఎవరితో కానీ నాకైతే ప్రస్తుతం నాకు పర్సనల్గా ఎవరితో ఇబ్బందులు. జానీ నాకు బాగా క్లోజ్, చాలా వ్యక్తిగతంగా కూడా ఫ్యామిలీతో కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే ఉన్నాడు నాకు ఇన్ని రోజులు. నా తమ్ముడు ఫ్యామిలీ చెప్పాలంటే ఫ్యామిలీ కంటే నాకు చిన్నోడు, నాతో ఉన్నాడు, చాలా క్లోజ్. సో అది జరగకుంటే బాగుండేది అని ఉంది, జరిగినందుకు బాధ ఉంది. ఏం జరిగింది ఏందనేది మన చేతిలో లేని అంశం కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది, దాని గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు నాకు. అదే అంటే ఒక బాధ అంటే ఒక జరిగి ఉండకుంటే బాగుండేది ఇదంతా అనేది. నేషనల్ లెవెల్లో కూడా పేరు తెచ్చుకున్నా. నేను వెళ్ళానండి, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కంగ్రాచులేట్ చేశాను, నా మీట్లో ఉన్నా నేను కూడా. కానీ జాతీయ అవార్డు తీసుకోవడానికి లేకుండా అయిపోయింది. అవును, దాన్ని రద్దు చేశారు. వెరీ అన్ఫార్చునేట్ ఆ విషయంలో, వెరీ అన్ఫార్చునేట్ అది. అంటే ఒక అంత పెద్ద అచీవ్మెంట్ వస్తూ కళ్ళ ముందుకు వచ్చి అంటే ఏమంటారు ఫస్ట్ టైం చేతి వరకు నోటి వరకు రాలేదంటారు కదా, అది ఆ ఫీలింగ్ అందరికి ఉంది, ఆ బాధ ఉంది. అదే ఆ కొరియోగ్రాఫర్స్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది ఆ ఒక్క అంశం మీద, లీగల్ అంశం మీద కాదు పెట్టింది, దానికోసమే పెట్టారు. అది కూడా వెరీ ఫస్ట్ టైం అనుకుంటా మనకి తెలుగుకి ఇదే ఫస్ట్ టైం వచ్చి, అదే మీరు అన్నట్టు నోటి దాకా వచ్చి ఖచ్చితంగా వస్తాయండి. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్స్ అందరు, ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, రఘు మాస్టరు, యానీ ఉంది, యశ్వంత్ ఉన్నాడు, ఇప్పుడు పొలాకి విజయ్ అద్భుతంగా ఇప్పుడు వచ్చేసాడు, పుష్పతో సహా అన్ని అద్భుతంగా చేస్తున్నాడు. అలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సీకే మాస్టర్, సుజాత మాస్టర్, పేర్లు చెప్పలేను అంటే 150 మంది ఉన్నారు. 150 మంది ఉన్నారండి. రాబోయే వచ్చే జనరేషన్ నెక్స్ట్ 10 ఏళ్ళు తెలుగు డాన్స్ మాస్టర్స్ దే, అందులో ఎలాంటి సందేహమే లేదు, దున్నేస్తారు, అందులో డౌటే లేదు. అదే అంటే మన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి అంటే కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ ఎక్స్పోజర్ టాలెంట్ ఉందండి అందరు కొరియోగ్రాఫర్స్ లో ఆ టాలెంట్ ఉంది. అవకాశం కొందరికి తొందరగా వస్తుంది, కొందరికి లేట్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అసోసియేషన్ నుండి కూడా ఆ రావడానికి ఏమైతే ఆ చిన్న కనెక్షనే కదండి, ఆ బ్రిడ్జ్ కనెక్షన్, అది ఖచ్చితంగా అసోసియేషన్ నుండి కూడా ఉంటుంది. మీరు చూస్తారు కూడా, అది ఖచ్చితంగా నెక్స్ట్ 10 years తెలుగు కొరియోగ్రాఫర్స్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. భవిష్యత్ అంతా తెలుగు వాళ్ళదే అంట. నెక్స్ట్ 10 ఏళ్ళు అయితే మా కొరియోగ్రాఫర్స్, తర్వాత సంగతి తర్వాత. సో ఏంటి ఇందాక మనం అనుకున్న ట్రబుల్ షూటర్ అని అన్నాం, ఎందుకని జోసెఫ్ మాస్టర్ మీద మిగతా వాళ్ళకి అంత నమ్మకం? ఇట్లాంటి టైంలో జోసెఫ్ మాస్టర్ ఉంటేనే మనకి బాగుంటుంది, ఒక సెట్ రైట్ చేస్తాడు అంత అని. అంటే చెన్నై ఫస్ట్ బ్యాచ్ అండి నాది హైదరాబాద్లో. అవునా? నా కార్డ్ నెంబర్ 18. అవునా? అంటే ముక్రాజ్ మాస్టర్ స్టార్ట్ చేసినప్పుడు 11 members ఉంటారు కదండి. అవును, ఆ 11 members కూడా లేరు అప్పుడు. 11 members కూడా అంటే రిజిస్ట్రేషన్కి 11 మంది కార్యవర్గం ఉండాలి, అది కూడా లేరు వాళ్ళు. సో అందుకని ముక్రాజ్ మాస్టర్ గారి రిలేటివ్స్ అల్లులను పెట్టేసి రిజిస్ట్రేషన్ చేశారు. దాని తర్వాత వచ్చిన ఫస్ట్ బ్యాచ్ మాదే. ఓకే. సో 18 నా కార్డ్ నెంబరు. మీరు కూడా ముక్రాజ్ మాస్టర్ గారి శిష్యుడా లేకపోతే వేరే మాస్టర్తో పనిచేసాం? ఆయనే ఇచ్చారు మెంబర్షిప్ నాకు. ముక్రాజ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలోనే దాసరి మధు అని మా గురువు, ఆయన కూడా ఫౌండర్ దాంట్లో ఉన్నాడు. చనిపోయారు అన్ఫార్చునేట్గా. ఆయన అసలు అంటే ఫస్ట్ డాన్సెస్ రెడీ చేసింది, ఫస్ట్ బ్యాచ్ని ఇచ్చింది ఆయన్నే. దాసరి మధు శిష్యులు మేము అందరం. సో ముక్రాజ్ గారు అంటే ముక్రాజ్ గారికి అప్పటికి ఇన్స్టిట్యూట్ లేదు, సో ఇక్కడనే అందరం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఒక పెద్దగా మాత్రం ఉంటారు, తర్వాత పెట్టారు. ఆయన కూడా చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి చేసింది, ఇక్కడే ఉన్నాడు. అప్పటికి షిఫ్ట్ అయిపోయారు. ఆయన దగ్గర సినిమాలు చేసాం మేము, నారాయణమూర్తి గారి సినిమాలు కానీ అవన్నీ పనిచేసాం. ఆయన దగ్గర అన్నమయ్య సినిమా కానీ నారాయణమూర్తి గారి సినిమాలు కలిసి పనిచేసాము. ఆ అదృష్టం దక్కింది మాకు ఆయనతో పనిచేసేది. సో చెప్పాలంటే వెరీ ఫస్ట్ బ్యాచ్ చెన్నై నుండి ఆ ఫైట్స్ చేయాలి, గొడవలు, మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఆడాలి కదా, మేము వేరే ఆప్షన్ మా దగ్గర అప్పుడే మంది మాస్టర్స్ లేరు, హార్డ్లీ 2-3 ఉన్నారు. 97 తర్వాత హరీష్ పై గారు మీకు తెలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్ సినిమాలు. ఇంకా అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. కొంతమంది ఏదో ఇప్పుడిప్పుడే తెలుగు యూనియన్ డెవలప్ అయిపోయింది, తెలుగు యూనియన్ ఇప్పుడే ఫేమ్లోకి వచ్చింది అంటున్నారు. అంత అజ్ఞానం అదంతా. 97లో తొలి ప్రేమ ఇండస్ట్రీ హిట్ అండి, అది హరీష్ పై చేశాడు. చూడండి ఎంత ట్రెండింగ్ ఉంటాయి, ఇప్పుడు కూడా ట్రెండింగ్ అనిపిస్తాయి మీ సాంగ్స్. అలాంటి అన్ని మా మాస్టర్స్ ఉన్నారు. కాకపోతే
అప్పుడు మీడియా ఫోకస్ లేదు. హరీష్ పాయ్ యాక్చువల్గా వేరే నుంచి ఇక్కడికి వచ్చారా ఆయన? లేదండి, అంటే ఇక్కడే మన సికింద్రాబాద్ అయినది మారేడుపల్లిలో ఉంటుంది. మొదటి నుంచి యూనియన్ తంది ఇది ఒకటే యూనియన్ ఇక్కడే. ఓకే. కానీ అప్పట్లో ఉన్న ఆయన స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీకి అందరు బాంబే అనుకొని చాలా స్టైల్ అట్లాగే ఉంటది కదా హరీష్ పాయ్ అని. మేము ఆయన దగ్గర కూడా అన్ని అప్పట్లో ఉన్న సాంగ్స్ అన్ని తొలి ప్రేమతో సహా అన్నిట్లో ఆయన గ్రూప్ లో పనిచేశాను. ఆయనతో మాక్సిమం అసిస్టెంట్ గా కూడా చేశాను ఆయన కొన్ని సాంగ్స్. అవునా? సో మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసి తొలి ప్రేమలో ఉందండి, కావాలంటే ఒకసారి వేసి రౌండ్ చూపిస్తా. పాటల్లో ముందు ఫ్రంట్ లైన్ ఏ పాటలో ఉన్నారు? గ్రూప్ సాంగ్ 2 సాంగ్స్ చేశారు, రెండిట్లో క్లియర్ కనిపిస్తుంది ఫ్రంట్ లైన్ లో. అప్పుడు కుర్రాడు బాగా చాలా గుర్తుపట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా బాగా. ఎన్నేళ్ళ వయసు ఉంటుంది అప్పుడు మీకు? తొలి ప్రేమ అంటే 97 అండి. 2024 20s లో ఉన్నారా 30s లో ఉన్నారా? 20s లోనే. 23కి జనరల్ సెక్రటరీ అయిపోయినండి మా యూనియన్కి అప్పుడు. అవునా? వెరీ యంగ్ ఏజ్ లో. అంటే కొన్ని మనం ప్లాన్ చేసుకుంటాం, కొన్ని ప్లాన్ చేసుకుంటాం. నేను ప్లాన్ లీడర్ కాదండి, అంతటా అవే వచ్చేసారంటే నమ్మకం. అదే అంటే ఉంటే బాగుంటుంది అనిపించింది అందరికి, నా ఫ్రెండ్స్ అప్పుడున్న ఫ్రెండ్స్ అందరికి నువ్వు చేస్తే బాగుంటుంది అని. అట్లా ఫ్లోలో వచ్చేసింది. దానివల్ల నష్టం కూడా భయం. అంటే పని సెకండరీ అయిపోయింది, యూనియన్ ఫస్ట్ అయిపోయేసరికి కొద్ది పని కూడా కోల్పోయినాం. అయినా బాధ లేదు, నో రిగ్రెట్స్. అదే, ఎందుకంటే ఇప్పుడు బాధ్యత వహించాల్సి రావటం వల్ల పని కోల్పోయారు. నేను చేసిన పనులు మర్చిపోతాం కదా, ఎవరైనా కలిసి చెప్పినప్పుడు గుర్తు చేసి దానివల్ల అతను పొందిన బెనిఫిట్స్ చెప్పినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు కదండి. అంతేగా, ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఫుల్ సాటిస్ఫాక్షన్. సో యూనియన్ కోసం మనం చేసాము అనే సాటిస్ఫాక్షన్ అయితే, కాంట్రిబ్యూషన్కి రికగ్నైజేషన్. అంటే మీరు అంటే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి తెలుగు యూనియన్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో మొదట్లో అంటే మన వాళ్ళు కూడా ఈవెన్ యూనియన్ ఉన్నప్పుడు కూడా చెన్నై వాళ్ళని ఎక్కువగా పిలిపించి వాళ్ళకి పని ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది అసలు? మీరు అందరూ కూడా చాలా బాధ, ఎలా ఫైట్ చేసేవాళ్ళు? చాలా బాధ అనిపించింది. అంటే ముఖ్యరాజ్ మాస్టర్ గారికి నారాయణమూర్తి గారు ఇచ్చేవాడు, ఆయన అయితే పని ఇచ్చేవాడు. అంటే షూర్ షాట్ ఒక సినిమా ఉంటుంది మాకు ప్రతి సంవత్సరం ఒకటి, అంటే అది నారాయణమూర్తి గారి సినిమానే. ఎందుకంటే ఆయన ముఖ్యరాజ్ మాస్టర్ గారు లేకుండా పని చేయరు కాబట్టి ముఖ్యరాజ్ మాస్టర్ గారు మా సినిమా. స్టార్టింగ్ స్టేజ్లో నాగార్జున గారు నిన్నే పెళ్ళాడుతానండి పిలిచి మళ్ళీ సురేష్ బాబు గారు, రామనాయుడు గారు ఆయన స్టూడియో ఇచ్చి మాకు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, మీరు రండి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్రీ, హాల్ ఫ్రీ, మాకు ఫుడ్ ఫ్రీ. అలా ఎంకరేజ్ చేశారు. చాలా సంవత్సరాలు అట్లా చేశారు. భోజనాలు కూడా ఏర్పాటు చేసేవాడు మొత్తం అంతా. ఆలీ అన్న, నాగార్జున గారు, స్టార్టింగ్ లో చాలా మంది, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా 97 నుండి ఇప్పటి వరకు మాక్సిమం 90% మన మాస్టర్స్ తోనే చేశారు. 95%, 90 కూడా కాదు. కాకపోతే అదే అంటున్నారు కదా, మా వాళ్ళని అంటే మీడియాలో చెప్పుకోకూడదు. హరీష్ భాయ్ బాగా అసలు ఆయనకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు. ఆయన మీడియాలోకి వస్తే అసలు ఆయనకున్న గ్రాఫ్ ఇంకెవరు లేదు. పెద్ద ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ అని ఆయనే చేశాడు. ఇప్పుడు ఆర్యాలో తగదింతో ఆయన సాంగే ఒక ట్రెండ్ సెట్టర్ అది. అదే చాలా చేశాడు ఆయన. ఏంటి హరీష్ భాయ్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్లో ఉన్నాడు అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు ప్రతి సినిమాకి ఆయన క్రియేటివ్ టీంలో ఉన్నారు. ఆయన ఇప్పటివరకు ఆ టీంలోనే ఉన్నారు. సో ఆయన అంబిషన్ అయితే డైరెక్టర్ కావడం. నా కోరిక ఆయన చూడాలని డైరెక్టర్. అవునా? మీకు కూడా అదే ఉంది ఆయన చూస్తే. ఎందుకంటే అంత క్రియేటివ్ పర్సన్, వెరీ అడ్వాన్స్ టెక్నీషియన్ అండి. అంటే అప్పట్లోనే 97లోనే అసలు ఎవరు చేయని స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఫుల్ ప్యాషనెట్ కొరియోగ్రాఫర్. ధర్మచక్రం చూసారా మీరు? వెంకటేష్ గారు దాంట్లో ఫస్ట్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ అయినది. చాలా చేశారు. కాకపోతే ఆయన చెప్పా కదా మీడియా లేదు, ఆయన కూడా చెప్పుకోరు నేను ఇవన్నీ చేశానని. సో అలాంటి మాస్టర్ దగ్గర కూడా మీరు అందరి దగ్గర పనిచేశానండి. బాంబే కొరియోగ్రాఫర్స్, చెన్నై, ఇక్కడ మా కొరియోగ్రాఫర్స్ అందరి దగ్గర పనిచేసి తర్వాత కొరియోగ్రాఫర్. అదే. సో అంటే కొంతమంది మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మీరు కొన్ని పేర్లు చెప్పారు కదా, నాగార్జున గారు, అలీ, రామానాయుడు గారు లాంటి వాళ్ళు, నారాయణమూర్తి గారు చాలా కాంట్రిబ్యూషన్. ఆ టైంలో మీకు మామూలుగా సరిపోయేదా మీకు చెప్పుకోవడానికి? ఆ వర్క్ సరిపోయేదా? 93 నుండి 97 వరకు నామినల్ వర్కే అండి. 97 తర్వాత పికప్ అయింది మా మాస్టర్స్ కొద్దిగా రావడం. అప్పుడు అంటే ఎప్పటి నుంచి మన తెలుగు యూనియన్కి గుర్తింపు అనేది మొదలైంది? 97 అండి. 97 నుండి ఇంకా అది ఎప్పుడైతే తొలి ప్రేమ చేసామో
అక్కడ నుండి ఇంకా అంటే తొలి ప్రేమ నుంచే ఇక మన అంతకుముందే ధర్మచక్రం చేసాం 95 అనుకుంటా ధర్మచక్రం. సో అప్పటికే పెద్ద సినిమాలు చేసి ఉన్నాం కానీ అంత రికగ్నిషన్ రాలేదు మాకు. ఓకే, తొలి ప్రేమ నుండి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే హరీష్ పాయ్ దీనికి ఆద్యం. 100%. హరీష్ పాయ్ వల్ల తెలుగు మాస్టర్ యొక్క ప్రతిభ అందరికీ తెలిసింది. అవునండి, ఖచ్చితంగా. అంటే అంతకుముందు చేశారు, విజయ్ మాస్టర్, రామగిరీష్ మాస్టర్ కూడా చేశారు కానీ అంటే ఆ లెవెల్ ఆఫ్ సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ కానీ అది కానీ ఆయనకు తగ్గట్టు ఈయన కూడా ఆ ట్రెండ్, తమ్ముడు కానీ, బద్రీ కానీ అన్ని సినిమాలు ఆయనే. పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ సినిమాలన్నీ ఆయనే. మీరు చూస్తే ఇప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి సాంగ్స్. ఓకే, ఒక కొరియోగ్రాఫర్గా మీకు ఒక హై మూమెంట్ అంటే ఏ టైంలో చెప్పుకోవచ్చు? ఎవరికి? మీకు? నాకా అంటే చెప్పే కదండి, నేను ఏమంటారు వర్క్ తక్కువ, వర్క్ని లీడర్షిప్ని బ్యాలెన్స్ చేయలేకపోయాను. నా వర్క్ ఇట్లుంటే లీడర్షిప్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో నాలో ఉన్న లీడర్ నా టెక్నీషియన్ డామినేట్ చేయడం వల్ల చేశాడు డీసెంట్ మంచి సినిమాలు చేశాను. నగరం నిద్రపోతున్నాం ఇలా చేశా, చార్మి జగపతి బాబు గారిది. మళ్ళీ వేటా చేశా, తరుణ్ శ్రీకాంత్ గారిది, మన శ్రీకళ్యాణ్ గారి ప్రొడ్యూసర్ గా చేసా. మంచి సినిమాలు చేశాను, హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్. సినిమాలు అయితే మీరు ఇండిపెండెంట్ గా అయితే తక్కువ, మీడియం రేంజ్ లో మంచి సినిమాలు చేశాను. ఓకే, సో మొత్తానికి ఇక్కడ ఉండడం వల్ల కూడా కొంతమందితో ఫైట్ చేయాల్సింది పేమెంట్స్ కోసం కొన్ని విషయాలు, అట్లా కూడా మంచి మంచి సినిమాలు పోయినాయి. నో రిగ్రెట్స్, తప్పదు. బాధ్యత తీసుకున్నప్పుడు పొగడతలతో పాటు ఇవి కూడా తీసుకోవాలి. ఆ టైంలో బాగా తక్కువగా ఉండేవనుకుంటా రెమ్యునేషన్స్ తక్కువ, సాంగ్స్ కూడా అప్పట్లో తక్కువనే అండి. ఇప్పుడు గ్రేస్ ఆఫ్ గాడ్ మా డాన్సర్స్ అందరు బాగానే ఉన్నారు. అదే ఇప్పుడు అది ఏదైతే ఒక నిష్పత్తి ఉంది కదా, ప్రపోర్షన్. అవునండి, అది ఇప్పుడు ఇది వరకు ఫస్ట్ 30 ఉండిందండి, 30 నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు 70కి వచ్చింది. ఇప్పుడు రివర్స్ లో 30 మేము ఉండే, 70 వాళ్ళు ఉండే. ఇప్పుడు 70 మేము, 30 వాళ్ళు. అంటే ఓన్లీ అదర్ స్టేట్స్ నుండి వస్తాయి. మేము కూడా అదర్ స్టేట్స్కి వెళ్తే ఇప్పుడు మా మాస్టర్స్ కూడా బయట చేస్తున్నారు, తెలుగు, తమిళ్, కన్నడ. వెళ్ళినప్పుడు వాళ్ళని పెట్టుకుంటున్నాం మనం. అదే ఇప్పుడు సపోజ్ చెన్నైకి వెళ్తే మాస్టర్ ఉంటారు కానీ మాక్సిమం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 10 మెంబర్స్ ఉంటే ఇక్కడ నుండి 3 మెంబర్స్ వెళ్తారు, అక్కడ 7 మెంబర్స్ లోకల్ వాళ్ళని. అదే సో అది మొత్తం అందరూ కూడా ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ రూల్ ప్రకారం అది ఉందండి. అంటే లోకల్ టాలెంట్ని 70% ఎంకరేజ్ చేయాలి. అదే సో మాస్టర్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ డాన్సర్స్ మాత్రం ఈ నిష్పత్తిలో చేయాలనేది అది అందరూ కూడా పాటిస్తారు. అంటే ఒకటే స్టేజ్లో రాలేదండి అది. ఇది ఉన్నా కూడా, కాన్ఫెడరేషన్లో ఉన్నా కూడా మా రైట్ మేము పొందడానికి చాలా టైం పట్టింది. ఓకే, మా రైట్స్ మాకు ఇవ్వడానికి కూడా మనసు ఒప్పుకోలేదు. అప్పుడు ఉన్న దానికి ఫైట్ చేసే తీసుకున్నాం, ఏది మాకు ఈజీగా రాలేదు. 30, 40, 50, తర్వాత 70. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 100% మేమే ఉన్నాం. వేరే వాళ్ళకి పనిచ్చే స్టేజ్లో ఉన్నారు మా మాస్టర్స్. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా 100% ఇక్కడ డాన్సర్స్తో చేసినా ఎవరు అబ్జెక్ట్ చేసే పని అయితే లేదు కదా. లేదు, అర్థం పెట్టుకోవచ్చు. మా డాన్సర్స్తో వేరే మాస్టర్స్ ఇక్కడ మీరు అయినా మా వాళ్ళు అందరూ 100% మాతోనే చేసుకోవచ్చు కదా. కాకపోతే ఏంటంటే అది 70% తక్కువ కాకుండా చూసుకోవాలి. మా మాస్టర్స్ డాన్సర్స్ అండి, మీరు పని ఇచ్చేటప్పుడు ఇక్కడ లోకల్గా జరుగుతుంది. వేరే మాస్టర్స్, అదర్ స్టేట్ మాస్టర్స్, ఇక్కడ మాస్టర్సే. ఇక్కడ మాస్టర్స్ 100% మమ్మల్ని పెట్టుకుంటారు. డాన్సర్స్ పెట్టుకోవాలి కూడా ప్రకారం కూడా. ఓకే, సో బయటకు వెళ్తే మాత్రం ఆ రూలు. అవునండి, అంతేగాని ఇక్కడ లోకల్గా ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లోనే వర్క్ జరుగుతుంది, డాన్సర్స్ అందరినీ కూడా 100% ఇక్కడ డాన్సర్స్ పెట్టుకోవచ్చు, లోకల్ అని పెట్టుకోవాలి కూడా అండి. పెట్టుకోవాలి, అది వాళ్ళ బాధ్యత, రూల్. ఓకే, అది ఒకవేళ బయట నుంచి డాన్సర్ తెచ్చుకోవాలంటే మాత్రం వెరీ ఫ్యూ అండి. ఇప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ కొన్ని పర్టికులర్ రికమెండ్స్ ఉన్నప్పుడు బాంబే నుండి వస్తారు, యూనియన్ పర్మిషన్ తీసుకొని తెచ్చుకుంటారు. అది ఇప్పుడు మన మాస్టర్ బయటకు వెళ్ళాడు, బాంబేకి వెళ్ళారు. బాంబేలో పూర్తి స్థాయిలో అక్కడే 100% మందితో కూడా అక్కడ చేసుకోవచ్చు అట్లా? లేదండి, ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి. మరి అలా ఒకటి మరి జానీ మాస్టర్ది ఒకటి జరిగింది కదా, జరిగింది పూరి జగన్నాథ్ సినిమాకి 100% అక్కడ డాన్సర్స్తోనే చేసినట్టు జరిగింది. అది అన్ఫార్చునేట్ అండి, జరగకూడదు అది. అసలు జరిగింది, బాధ అనిపించింది. అది కంప్లైంట్ కూడా వచ్చింది అప్పుడు. అంటే ఆల్రెడీ నేను చెప్పాను, మన వాళ్ళకి చేశాను అన్నట్టుగా కూడా ఆయన. అది అప్పుడు ఆ బాడీకి సంబంధం, కానీ చెప్పినా చెప్పకుండా రాంగ్ అండి. మన వాళ్ళు కూడా అంటే మన మాస్టర్ కాబట్టి కాదండి. ఇప్పుడు మనం ఈ యూనియన్ లేకుంటే వివరం లేవండి, ఏ మాస్టర్ లేరు. మన ఎవరికైనా ఈ బ్రాండ్ అనేది ఈరోజు TFTDDA ఉంది అంటే దానివల్లనే అందరికి పని వస్తుంది. సో పదోలో ఇప్పుడు నేనుంటా, రేపొద్దున ఇంకోరు ఉంటారు, అంతమంది వేరే వాళ్ళు ఉన్నారు. అది శాశ్వతం కాదండి, వ్యవస్థ శాశ్వతం. అదే, సో ఎవరు చెప్పారు, ఎవరు చెప్పినా చెప్పకుండా మన బాధ్యత. మనం ఈరోజు ఎదిగినామంటే మన మెంబర్స్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మన బాధ్యత. మన తెలుగు సినిమాకి అదే అండి, మన తెలుగు సినిమానే కదా. అంతకుముందు ఇక్కడే చేశారు కదా, అదే ఇస్మార్ట్ శంకర్ ఇక్కడ కూడా పాటలు చేశారు, మరి అందరూ మన పిల్లలే చేశారు.
సో డబుల్ డిస్మార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అది ఇష్యూ జరిగిందంటే అది తప్పండి, వెరీ అన్ఫార్చునేట్, జరగడం బాధ, అది జరగకూడదు, అది ఖచ్చితంగా తప్పు, ఎవరు చేసినా తప్పే అండి. మరి అలాంటి జరిగినప్పుడు యూనియన్ ఏం తీసుకుంటుంది అంటే అది ఏమైపోయిందంటే కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో జరిగిందండి అది, ఎగ్జాక్ట్ 1 month బిఫోర్ ఎలక్షన్స్ జరిగింది. అవునవును. సో ఆడవిడలో కంప్లైంట్ అయితే ఉండింది యూనియన్లో, దాని మీద ఏం, దాని తర్వాత ఇప్పుడు జానీ పదవిలోకి వచ్చాడు, ఎలక్షన్స్ జరిగింది, అతనే అయింది కాబట్టి దాని మీద ఏమంటారు టాపిక్ రాలేదు. దాని తర్వాత వరుసగా కంటిన్యూటీ వేరే వేరే ఇష్యూస్ రావడం వల్ల అది అటు, కానీ వెరీ అన్ఫార్చునేట్. భవిష్యత్తులో అలా జరగకూడదని కోరుకుంటున్నా, జరగదని కూడా అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా, వేరే వాళ్ళు ఎవరు చేయరనుకుంటున్నాను నేను అట్లా. అదే. సో మన వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలండి, అడగాల్సిన అవసరం లేదు, అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఫైట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర డిఫాల్ట్ జరగాల్సిందే అది. ఎందుకంటే మనం ఇప్పుడు మా పిల్లలు నన్ను అడగాల్సిన అవసరం లేదండి, నేనే పెడతా, వాళ్ళు అడిగిన వద్దన్నా కూడా పెట్టాలి కదా. అట్లనే వ్యవస్థ మనకి ఇచ్చినప్పుడు మన బాధ్యత అది, యాజ్ కొరియోగ్రాఫర్స్గా పెట్టుకోవాలా, రూళ్ళు అవన్నీ మాట్లాడద్దు, మన పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎవరైనా సార్. ఓకే. సో జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ గురించి చెప్పుకోవాలంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎవరు స్ఫూర్తి, డాన్సర్గా ఎందుకు కావాలనుకున్నారు, ఎవరు స్ఫూర్తి అంటే ఏం చెప్తారు? ఇక్కడే అండి నా పంజాగుట్ట, అంటే నా పేరు కూడా పంజాగుట్ట ప్రకాష్ అంటారు, పంజాగుట్ట ప్రకాష్ ఎక్కువ మంది అప్పట్లో, ఇప్పుడు మాస్టర్ అయినా కాబట్టి ప్రకాష్ మాస్టర్ అంటారు. సో ఇక్కడ నుండి డాన్స్ అంటే ఒక ప్యాషన్ అండి, అంతే, పెద్ద కోరికలు ఏం లేవు, అంటే అంబిషన్స్తో రాలేదు ఇదంటే. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే ఉందో అదంతా బోనసే అనుకోవాలి. అదే, అంటే అప్పుడు ఈవెన్ డాన్సర్ కావాలన్నా కూడా ఏ హీరోను బాగా డాన్సులు చేస్తారు, చిరంజీవి గారండి అంతే షోలో. అయ్యో ఇప్పటికీ అంటే చాలా మంది కంపేర్ చేసినా కూడా అదే అదే ఏదైనా సరే మెగాస్టార్ చిరంజీవి తర్వాతనే ఏదైనా. దానికి మించిన ఇన్స్పిరేషన్ నాకు తెలిసి ఏ కొరియోగ్రాఫర్ కానీ డాన్సర్కి అయితే ఉండదండి, ఖచ్చితంగా ఆయన ఇన్స్పిరేషన్. అంటే వాస్తవానికి ఆయన చూస్తే చాలా అనుకున్నాం దగ్గరికి వెళ్ళి, అది షూటింగ్ ఇండస్ట్రీకి రాకముందుకి జరిగింది అది. ఓకే. ఆయన చూడడము, ఆయన పక్కన ఆడడము. ఓకే. ఇండస్ట్రీలోకి రాకముందా చూడడం, ఆయన ఇండస్ట్రీ రాకముందు చూసారు ఆ కోరిక, కానీ వచ్చిన తర్వాత ఆయన పక్కన ఆడడం అనేది ఇంకా. సినిమా ఆడారు ఆయన పక్కన? స్నేహం కోసం చేశాను, అన్నయ్య చేశాను, ఓకే, 7-8 సినిమాలు చేశారు చిరంజీవి గారి డాన్సర్గా. సో ఎప్పుడన్నా ఆయనతోటి అట్లా కలిసి ప్రెసిడెంట్గా అయిన తర్వాత మళ్ళీ వేరే సందర్భంలో కలిసాము, ఫొటోస్ చాలా, అంటే వెరీ హెల్ప్ఫుల్ అండి చిరంజీవి గారు. ఓకే. అంటే ఏమైనా మెమరీ ఉందా చిరంజీవి గారితో మీకు, ఏమైనా ఒక మెమరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి, అంటే ఇప్పుడు ఆయన చాలా హెల్ప్ చేశారు మాకు, మా మెంబర్స్ కానీ మా మాస్టర్స్ కానీ. ఎలా అంటే వర్క్ పరంగా. ఇప్పుడు తమ్ముడు ఏం సినిమా, మాస్టర్ సినిమాకి అనుకుంటా, బృందా మాస్టర్ గారు సాంగ్ చేస్తున్నారు. అంటే సురేష్ కృష్ణ కదా డైరెక్టర్ అనుకుంటా అండి. అప్పుడే లారెన్స్ మాస్టర్ గారు కొద్దిగా అప్పుడప్పుడే వస్తున్నారు. సో అప్పుడు కూడా మమ్మల్ని తీసుకోకుంటే డైరెక్ట్ మాకు యంగ్ పిల్లలు ఇంకా మాకేం తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, డైరెక్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయాం మాకు తెలియక. ఓకే. అప్పుడు అరవింద్ గారిని పిలిచి మాట్లాడి, మన పిల్లలు అంటున్నారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి అన్నారు. సో ఖచ్చితంగా ఆ సాంగ్లు చేసాం కూడా. చిరంజీవి గారు అలా చొరవ, మాకు అవకాశం కల్పించండి, మా డాన్సర్స్ లేరు సార్ అన్న, మా డాన్సర్స్ లేరంటే లేదు ఖచ్చితంగా ఉంటారన్నారు. ఆ సాంగ్లో మమ్మల్ని పెట్టుకొని చేయించారు. సో యాక్చువల్ అయితే అంత ముందు అంతా కూడా చెన్నై డాన్సర్లు వచ్చారు. సో అలాంటిది కూడా ఒకటి జరిగింది. అన్ని చాలా, అందరూ ప్రతి హీరో అండి, వెంకటేష్ గారు 94లో 95లో అనుకుంటా ధర్మశేఖరం అప్పుడే పిలిచి ఇచ్చారు మాకు. ఓకే. అంటే ఆయన పిలిచి ఇచ్చారా? సురేష్ కృష్ణ హరీష్ పైకి ఇచ్చారు. లోకల్ టాలెంట్ ఉంది కదా, బాగుంది, ఫ్రెష్గా ఉంది, ఈ స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ అని ఎంకరేజ్ చేశారు అందరూ. కదా అది ఓన్ ప్రొడక్షన్, సురేష్ ప్రొడక్షన్. అదే అదే. సో వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని లోకల్ టాలెంట్నే ఎక్కువగా. ఖచ్చితంగా అండి, అందరూ ఇప్పుడు మా ఒక్కరు ఇప్పుడు టాలెంట్ ఉంటే సరిపోదు కదండి, అవకాశం టాలెంట్ ఎంత ఉన్న అవకాశం లేకుంటే వేస్ట్, సున్నానే. సో అందరూ అప్పుడున్న డైరెక్టర్స్ కానీ హీరోస్ మెయిన్ పర్టికులర్గా చాలా మంది హెల్ప్ చేశారు. మెయిన్ నాగార్జున గారు, ప్లస్ నాగార్జున గారు ఏంటంటే 7 acres ఉంది కదండి, 7 acresలో ఒక ప్లేస్, ఫైటర్స్కి ఒక ప్లేసు, మా డాన్సర్స్కి ఒక ప్లేస్, మీరు ఎనీ టైం రండి ప్రాక్టీస్ చేసుకోండి, ఇక్కడ ఫ్రీగా ఇచ్చేసి, ఫ్రీగా ₹1 ఛార్జ్. ఓకే. అప్పటికి మీకు అంటూ అట్లా ప్రాక్టీస్ చేసుకోవడానికి యూనియన్ ఆఫీస్ ఉంది కానీ ప్రాక్టీస్ ప్లేస్ లేదు. సో అది ఆయన హెల్ప్ చేశారు. ఇక్కడ ఇల్లు చేశారు, అప్పుడు ఆయన అక్కడ చేశారు, చాలా చేశారండి. నాగార్జున గారు అంటే ఫస్ట్ ఒక 95లో 6లో ఒక స్ట్రైక్ ఏదో జరిగింది బాంబేకి, చెన్నైకి రావాలి అంటే, నాగార్జున గారు పిలిచి ఎంతమంది ఉన్నారు అందరిని రమ్మని అన్నపూర్ణలో పిలిచి అందరిని చూసి సాటిస్ఫైడ్ అయ్యి, ఎంత టాలెంట్ మన దగ్గర ఉంది, మనం బయట నుండి ఎందుకు పిలిపించుకోవాలి, మీకు ఆల్రెడీ బాగున్నారని సినిమాలు ఇచ్చారు నాగార్జున గారు. ఆ ప్లేస్ కూడా ఇచ్చి 7 acres, దాదాపు 10 years పైన 7 acres వాడుకున్నాం, ఫైటర్స్ కానీ మేము కానీ ఇద్దరం. ఓకే. వాళ్ళకి కూడా అంటే పర్టికులర్ ఫైట్స్ కాదు, ఇసుక అంత వేసి ఒక ప్లేస్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళే చేసి ఇచ్చారు మనకు అన్నపూర్ణ వాళ్ళు.
ఓకే. చెప్పాలండి, ఎందుకంటే గ్రాటిట్యూడ్ లేకుంటే మనకు అప్పుడు ఎవరైతే మనకి అవును ఆ పని కల్పించిన వాళ్ళని ప్రతి అడుగులో అందరూ ఏదో ఒక అడుగులో మాకు తోడుగుండి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఆ ఎంకరేజ్మెంట్ వల్లే ఈ స్థాయికి ఖచ్చితంగా ఒక్కరికి కాదు అందరికీ ఉంది. ఇండస్ట్రీ మొత్తం దాసరి నారాయణరావు గారు పర్టికులర్ మర్చిపోయినా నేను, ఆయన పాత్ర కూడా చాలా ఉంది. వెరీ ఆయన మర్చిపోదు. ఆయన అయితే అసలు మరీ కదా, అంటే మన వాళ్ళని ఇంకా మేము అడగాల్సిన అవసరం కూడా లేదు, ఆయనకి తెలిస్తే చాలు. అంటే షాకింగ్ అనమాట, అంత పెద్ద మనిషి అంత బిజీగా ఉండి, అంటే అంత పెద్ద మనిషి ఇలాంటి సమస్యలు వింటాడని కూడా తెలియదు. ఓకే. మేము 96లో 97లో ఒక ఆఫీస్ పెట్టుకున్నాం, డాన్స్ యూనియన్ ఆఫీస్, చిన్నది, వెరీ చిన్నది. ఓకే. దానికి కూడా వచ్చారు ఆయన ఓపెనింగ్కి. అవునా? నేను అదర్ ఫొటోస్ మీకు షేర్ చేస్తా. ఓకే. చాలా అంటే అంత ఇన్స్పిరేషన్ ఇచ్చి మమ్మల్ని రామనాయుడు గారు, దాసరి బలం కదా అదే బలం. అవునండి, అట్లా అందరు ఒక్కరు కాదండి, అందరు ఇండస్ట్రీ మొత్తం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, అప్పుడున్న మా మాస్టర్స్, అప్పుడున్న మా డాన్సర్స్. ఎందుకంటే దాదాపు అప్పుడు 2000 మంది ఉంటే తట్టుకోలేక ఫెసిలిటీస్ కొన్ని వేల మంది వెళ్ళిపోయారండి. ఓకే. కొంతమంది మిగిలిన వాళ్ళని కూడా ఇబ్బందులు తట్టుకోలేక ఇబ్బందులు పని లేకుండా ఏం లేదు. అవును. సో ఒకవేళ వాళ్ళు కూడా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది, కొంచెం ఓపిక్గా ఉన్నట్లయితే ఉంటారు. నాకంటే అందరు టచ్లో ఉండింటారు నాకు తెలిసి, హ్యాపీ ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అంటే ఫ్రెండ్స్ సక్సెస్ చూసి అందరు చూసి ఖచ్చితంగా హ్యాపీ ఫీల్. సో మనం లేకపోయినా మన వాళ్ళు బాగుంది అంతే కదా. సో మీకు బాగా ఇబ్బంది పడ్డటువంటి మీ యూనియన్ కానీ మీరు కానీ వ్యక్తిగతంగా కానీ టైం అంటే ఏది? అదే అండి, ఎర్లీ డేస్ 93, 94, 95, 96. అంటే మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని చూసి అసలు మాట్లాడటానికి కూడా పలకరించడానికి కూడా లేదు, అలాంటి పరిస్థితులు కాదు. పట్టించుకున్నా కూడా సినిమాలో లేని స్టెప్స్ మాకు కంపోజ్ చేసి సపరేట్గా, అంటే మోకాలు ఇవన్నీ పగిలిపోయేలాగా అలాంటి స్టెప్స్ కంపోజ్ చేసి చాలా చులకనగా చూసేవాళ్ళు మమ్మల్ని. చాలా అంటే ఇంకా అసలు వెరీ ఇన్సల్టింగ్గా చూసేవాళ్ళు. తట్టుకున్నాం అవన్నీ. ఓకే. తట్టుకున్నాము, వాళ్ళు చెప్పినవి చేసాము, ఫైట్ చేసాము, ఆడాము, సాధించుకున్నాము. ఓకే. సో మీరు అంటే చాలా ఎంగేజ్లోనే జనరల్ సెక్రటరీ అయ్యామన్నారు కదా, 23rd ఇయర్లోనే. సో అప్పటి నుంచి ఇట్లా చూసుకుంటే మీరు ఒక పదవిలో ఉన్నప్పుడు, ఇక్కడ యూనియన్ పదవిలో ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు పరిష్కరించాము, దీన్ని సాధించాము పదవిలో ఉండగా మన టైంలో అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? ఒకటి చాలా ఉన్నాయండి. అంటే కొరియోగ్రాఫర్, నేను జనరల్ సెక్రటరీ కాకముందుకు డాన్సర్స్ యూనియన్ ఉండేది మాది, ఓన్లీ ఏపీ ఫిల్మ్ డాన్సర్స్ యూనియన్ ఉండేది. సో అప్పటికే మా దగ్గర ఒక 20 మంది 30 మంది మాస్టర్స్ పని చేస్తున్నాం. ఓకే. ఎక్కడికి వెళ్ళినా సరే మాది డాన్స్ యూనియన్ లాగానే రికగ్నైజేషన్ అయ్యేది. సో డాన్స్ మాస్టర్స్ ఉన్నారని తెలియదు. ఓకే. డాన్సర్స్ యూనియన్ అన్నట్టు ఉండేది, టైటిల్ అదే ఉండింది. సో దానివల్ల తెలిసేది కాదు. సో నేను రాగానే ఫస్ట్, అంటే అప్పట్లో 1 year ఉండేది బాడీ, ఇప్పుడు 2 years ఉంది కదా. అప్పట్లో తక్కువ ఉండేది టైం, ఆ తక్కువ టైంలోనే చేయాలి. సో ప్రాసెస్ తెలుసుకోవడానికే సగం టైం అయిపోతుంది. లేబర్ ఆఫీస్ క్రాస్ రోడ్ వెళ్ళాలి, వాళ్ళ ప్రాసెస్ చెప్పాలి టైటిల్ చేంజ్ కోసం. సో అవన్నీ చేసి డాన్స్ మాస్టర్స్ అనే పదాన్ని కూడా నేను నా హయాంలోనే జరిగిందండి ఫస్ట్ టైం అది యాడ్ చేసి. ఓకే. ఎందుకంటే ఆ టైటిల్లో తెలవాలనే ప్రయత్నం చేశాము, అది సక్సెస్ కూడా అయింది. డాన్స్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు హైదరాబాద్లో అనేది ఫస్ట్ 2000లోనే జరిగింది అది రిజిస్ట్రేషన్, మా హయాంలోనే. సో దీనికోసం తిరగటం ప్రధానంగా ఈ తిరగటమే టార్చర్ అండి అది. అంటే ప్రాసెస్ తెలియదు మనకు, వచ్చేసినాం ఎంగేజ్లో పని చేయడం ఇవన్నీ తెలుసు కానీ ఇవన్నీ ప్రాసెస్ తెలియదు మనకి. ఓకే. సో అవన్నీ తిరిగి చేసి ఆ రికగ్నైజేషన్ అవన్నీ చేసాము. చాలా దాని రిజల్ట్స్ కూడా ఉంది ఫ్రూట్ఫుల్గా. మీకు మీ డ్యాన్స్ మాస్టర్స్ మీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు కదా, ఎవరంటే మీకు అడ్మైర్ చేస్తారు మీ కొరియోగ్రాఫర్స్లో ఇప్పుడున్న దాంట్లో? మీ మొదటి నుంచి మీరు చూసిన అంటే అందరు బాగా చేస్తారండి, నాకు పర్సనల్గా శేఖర్ బాగా ఇష్టం. ఓకే. ఎందుకంటే అండి ఎంత ఎదిగినా హెడ్ వెయిట్ రావద్దు, ఎవరికి గర్వం రావద్దు. ఓకే. శేఖర్ మాస్టర్ ఏంటంటే అండి చాలా హంబుల్. అందరు ఎందుకు చెప్తున్నానంటే ఒక పేరు చెప్పి, ఎందుకంటే అందరు రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే అండి పని టాలెంట్ అందరికి ఉంటుంది, అవకాశం కొంతమందికి వస్తుంది. ఓకే. వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకొని కాపాడుకొని ఇప్పటికీ అదే శ్రద్ధగా అంతే ఫోకస్గా పనిచేస్తారు చూడండి. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మన దగ్గర ఉన్నప్పుడు అది ఇంకా మనం ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది మనకి. ఓకే. సో అందుకని ఆ పేరు చెప్తారు, కానీ అందరు ఇష్టం. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు, పొలాకి విజయ్ బెన్ని మా డైరెక్టర్ కూడా అయ్యాడు కదా, నాగార్జున సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు అజయ్ అని ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు, అతను కూడా డైరెక్షన్ చేశాడు.
చాలా మంది డైరెక్షన్, ఇప్పుడు సుజీ మాస్టర్ అని చెప్పి ఎంతోమంది, ఆమె కూడా డైరెక్షన్ చేసింది. ఓకే. చాలా దాదాపు 10 మంది లైన్లో ఉన్నారు డైరెక్షన్. సో వీళ్ళందరూ కూడా క్రియేటివ్ పీపులే ఉన్నారు. అందరితో నాకు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. కానీ అందరికీ ఏంటంటే ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండాలి, మనం ఉండాలి ఖచ్చితంగా. రాంగ్ అది చేయొద్దు, మనం రాంగ్ ఇన్స్పిరేషన్ ఇవ్వద్దని. తల పొగరు అనేది తలకెక్కకూడదు. అంతే. శేఖర్ మాస్టర్ని రోల్ మోడల్గా తీసుకోమని అయితే చెప్తాను అది ఎవరికైనా కానీ. అదే సో తను అంత పెద్ద పేరు వచ్చినప్పటికీ కూడా స్టిల్ అతను అదే వెరీ హంబుల్నెస్ తోటి ఉంటాడు అనేది. సో అలాంటి వాళ్ళు. సో మరి ఇప్పుడు ఇలాంటి టైంలో అంటే మీరు మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు చెప్పాలంటే? ఒక మంచి ఫ్యామిలీ అనుకోవచ్చు. ఏం లేదు, వెరీ లోవర్ మిడిల్ క్లాస్. అంటే ఆర్ట్స్ అంటే అప్పటి వరకు ఎవరికి లేదు. డ్యాన్స్ అంటే కూడా నేను సీక్రెట్గానే నేర్చుకుని, ఇంట్లో తెలియదు. ఇంట్లో నేను డ్యాన్స్ నేర్చుకున్న సంగతి కూడా తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు చదువు అనేవాళ్ళే ఎక్కువ మామూలుగా, అంటే పని ఏదున్నా సరే చేసుకో, కానీ సినిమా ఫీల్డ్ అనేది ఎవరు టచ్ లేదు, అసలు ఊహించలేదు కూడా వాళ్ళు కూడా. అదే. సో అప్పట్లో చిన్నబ్బులు అని సాంగ్ చేసాం, ఆలియా అన్నది. ఏ సినిమాకి? చిన్నబ్బులా. ఓకే. రామగిరీష్ మాస్టర్ అని ఇద్దరు చనిపోయారు పాపం. ఓకే. అప్పట్లో మంచి హిట్ సాంగ్ అది. దాంట్లో ఫస్ట్ సాంగ్ లారెన్స్ మాస్టర్ గారు ఉంటారు గ్రూప్ సాంగ్ అందులో. ఓకే. లాస్ట్ సాంగ్లో మేము ఉంటాం గ్రూప్లో. పెద్ద హిట్ సాంగ్ అప్పుడు. అలియన్న అప్పుడు అదే చెప్పా, అలియన్న బాగా ఎంకరేజ్ చేశాడు మాకని. సో ఆ సాంగ్ చిత్రలహరిలో వచ్చేది అప్పట్లో. సో అప్పుడు కొద్దిగా లాంగ్ హెయిర్ అంతా డాన్సెస్ కాదు, ప్యాషన్లా ఉండే ఆ సాంగ్ వచ్చేవరకు నేను డాన్సర్ అన్న సంగతి మా ఏరియాలో కానీ ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, ఇంట్లో అసలు చెప్పలేదు. ఆ సాంగ్ వల్ల అందరికి తెలిస్తే అప్పుడు చెప్పా ఇట్లా చేస్తున్నా. సో అప్పటికి చెప్పారా బయట వాళ్ళు చెప్పారు ఇంట్లో అమ్మ నాన్నలకి. సో అప్పుడు నుండి ఇంకా సరే ఎలాగో తెలిసింది, మంచి విషయమే తెలిసింది కదా అని అట్లా కంటిన్యూ. అంటే అలా ఎందుకు డాన్సర్లు ఎందుకురా ఇవి అన్నారు అందరికీ, అది వర్కౌట్ కాదని కూడా అన్నారు. కానీ మా అమ్మ బాగా అంటే ఏమంటారు, తల్లికి కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటారు కదా. మా అమ్మ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు, సందర్భం వచ్చింది. కానీ అంటే ఇప్పుడు నేను ఏది ఉన్నా సరే ఈ రోజులు ఉన్నా అంటే దానికి మా అమ్మనండి కారణం. ఓకే. అమ్మ ప్రోత్సాహం, నమ్మకం. అంటే ఇది చెయ్యి ఇది చేయొద్దని ఎప్పుడు చెప్పలేదు నాకు. ఓకే. మీరేం చేసినా కానీ ఏం సరే మీ మీద నమ్మకము. ఇంకా ఐ మీన్ ఫుల్ సాటిస్ఫై చేసిన అనుకుంటలేను, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. సో అమ్మ మీద అది ఉందన్నమాట. అయితే ఖచ్చితంగా అండి, ఎవరో ఒకరు ఉండాలి. అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు కదండి సినిమా అంటే. అప్పటికి మీకు తెలుసు ఫీల్డ్ లేదు ఇక్కడ అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు. ప్లస్ అలాంటిది ఒక టిపికల్ క్రాఫ్ట్, డాన్స్ క్రాఫ్ట్, దాంట్లో జీరో అప్పుడు ఇక్కడ ఏం లేదు. అలాంటి ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఓకే. అయినా కూడా మీరు ఉన్నప్పుడు అసలు రెమ్యూనరేషన్ కూడా బాగా నామినల్ అనుకుంటున్నాను. నేను 190 రూపీస్ అండి నాది మెంబర్షిప్. 10 రూపీస్ అప్లికేషన్ ఫామ్, 200 రూపీస్కి మెంబర్షిప్ తీసుకున్నా. ఫస్ట్ సాంగ్లో నాకు 400 రూపీస్ వచ్చింది. పెద్దింటమ్మ అని కళ్యాణ్ చక్రవర్తి గారు హీరో, ముఖరాజ్ మాస్టర్ గారు ఆయన కొరియోగ్రఫీ. ఓకే. సో ఆ సాంగ్కి 2 days చేస్తే 400 వచ్చింది. ఓకే. అంటే రోజుకు 200 అంటే నా మెంబర్షిప్ ఫస్ట్ సాంగ్లోనే డబుల్ వచ్చేసింది అట్లా. కానీ కంటిన్యూ ఉండేది కాదు అప్పట్లో. అదే. సో ఇప్పుడు రెమ్యూనరేషన్ పరంగా కూడా ఇప్పుడు చాలా బెటర్ అయింది అనుకుంటా కదా? చాలా బెటర్ అయిందండి. చిన్న ఉన్నాయి మా డాన్సెస్, కొన్ని పేమెంట్స్ కొన్ని డిలే అవుతున్నాయి, చిన్న ప్రాబ్లమ్స్, కానీ చేసేస్తుంది కూడా ఈసారి. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా సరే డైలీ వేజెస్ ఇవ్వాలి మనకి. కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళంతా డైలీ ఉంటుంది, మా సాంగ్స్ కదండి సపరేట్గా వచ్చి 2 days 3 days ఉంటుంది కదా, అయిపోయినాక తీసుకోమంటారు. వాటిలో ఇబ్బందులు ఉన్నాయి. 90% ఏముండవండి, చిన్న అక్కడక్కడ సార్ట్అవుట్ అయిపోతాయి. పెద్ద అంటే చెప్పుకోవాల్సినంత పెద్ద సమస్యలు ఏం కాదు, చిన్నవి చేసేస్తా. అంటే మీ ద్వారా మా డాన్సర్కి చెప్తున్నాను నేను, అదేం సమస్యలు కాదు, అయిపోతాయి. సాధారణంగా ప్రొడక్షన్ హౌసెస్ అనేవి పెద్ద వాళ్ళకైతే ముందు ఇచ్చేసేస్తారు. చిన్న వాళ్ళు ఎవరైతే అడగలేని వాళ్ళు ఉంటారో, బలహీనలు అంటాం కదా, వాళ్ళని ఏమో తాత్సారం చేస్తూ ఉంటారు, ఒక్కోసారి అసలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు. అలాంటి ఒక బలహీనమైనటువంటి క్రాఫ్ట్లో కొరియోగ్రాఫర్స్ కూడా ఒకటి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు వాస్తవం ఉంటుందండి? ఇంకా చిన్న ప్రొడక్షన్ హౌస్లు ఇస్తాయి కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అసలు పట్టించుకోవు అన్నట్టుగా కూడా అంటే లేదండి. అదేం లేదు, పెద్ద ప్రొడక్షన్స్ కానీ చిన్న కానీ అందరు ఇస్తారు. చిన్న అని చెప్పలేను కానీ 95% ప్రాబ్లం ఉండదండి. 5% ఉంటాయి పేమెంట్లు, చాలా ఇంకా రాని ఉన్నాయి, అవి ఏం చేయలేము, అది సిస్టంలో పార్ట్. అది మీరు కూడా ఎదుర్కొన్నారా? చాలా రావాలి, ఇంట్లో ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి నా ఇంట్లో.
ఇది ప్రొడక్షన్ హౌస్లు ఇచ్చినాయి. అదే ఎందుకు పనికి రాకుండా అంటే ఇప్పుడు ఇచ్చినప్పుడే చెప్తారు కదండి, ఇప్పుడు వేయకండి మళ్ళీ వేస్తామని, మళ్ళీ వేసే అవకాశం రాలేదు. అట్లా బౌన్స్డ్ కూడా అవుతుంది. బౌన్స్ తక్కువ కానీ వేయలేదు, అంటే వేయడం అవకాశమే రాలేదు. అదే సో వాళ్ళే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ అది రాలేదు, రాలేదు, అవి అట్లాగే ఉండిపోయినాయి. మీరు వేస్తే పరిస్థితి అంటే డేట్ ఉండదు దాని మీద, డేట్ ఉంటుంది. మరి అసలు వేస్తే గొడవలేదు కదా. టాపిక్ వస్తేనే గుర్తుకుంది అవి వచ్చినాయి అని, అట్లా మర్చిపోయినండి. మూవ్ ఆన్ అయిపోవాలి లైఫ్లో, అంతే. పోయిందని చూసుకుంటే మళ్ళీ వచ్చేది ఆపర్చునిటీస్ కూడా వెళ్ళిపోతాయండి. సార్ మీ ఓవరాల్గా మీ కెరీర్ అంతా చూసుకుంటే మీరు సాధించింది ఎక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ అంటే ఏం చెప్తారు? పోగొట్టుకుంది ఎక్కువ అండి. ఓకే, అంటే అవకాశాలు పోగొట్టుకున్నారా? అవకాశాలు పోగొట్టుకున్నాను అంతే అండి, అంత ఇంకేం పోగొట్టుకోలేదు. కానీ మా మెంబర్స్ అవకాశాలతో పాటు రావాల్సినటువంటి పేరు ఏదైతే ఉందో కొరియోగ్రాఫర్ పేరు అంటే అండి, ఇప్పుడు ఒక పెద్ద ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తాం ప్రతి ఒక్కడు, ఎవరైనా సరే. పెద్ద ఉండింది నా దగ్గర, పెద్ద మనుషులు, పెద్ద హీరోస్ కొన్ని ఉండింది, ప్రామిసెస్ వర్కౌట్ కాలేదు. సో అది ఇంకా నేను ఏమంటారు, ఉన్న క్రీజ్లో ఉన్నా కదండి, ఇంకా రిటైర్ అవ్వలేదు కాబట్టి. సో ఖచ్చితంగా ఇంకా దేవుడు మంచి అవకాశాలు ఇస్తాడని నమ్ముతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు మీతో చెప్పిన డైలాగ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిపీట్ కావద్దనే కోరుకుంటున్నాను. అంటే ఎప్పటికప్పుడు మీరంతా కూడా అప్డేట్ అవుతూ ఉంటారా? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఆ ట్రెండీ మూవ్మెంట్స్ చేస్తున్నాను అవన్నీ కూడా. అంటే ఇప్పుడు నేను కొరియోగ్రఫీతో పాటు ఇప్పుడు 4 సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ 2 రిలీజ్ అయిపోయినాయి. అవునా? మళ్ళీ దాంట్లో ప్రొడక్షన్లో కూడా దిగా? అంటే నాకు నా ఫ్రెండ్స్వే అండి సినిమాలు. అవునా? సో అవి చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. సో అటో కాలు ఇటో కాలు వేస్తున్నారా? అట్లేం లేదండి, అట్లా అది రాంగ్ స్టేట్మెంట్ అయిపోతుంది, అటో కాలు ఇటో కాలు అని. నాకు తెలిసిన కంప్లీట్ కాదు. కొరియోగ్రఫీ అనేది వేరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడక్షన్ వ్యవహారాన్ని చూసుకోవాల్సి రావటం అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే కాయిన్కి 2 సైడ్లు అండి, ఇటు ఎవరు కార్మికుల నుండి సమస్యలు తెలుసుకుని వాళ్ళ కోసం, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ సైడ్ కూడా 2 సైడ్ తెలుసు కాబట్టి మంచి బ్యాలెన్స్ చేయగలుగుతాను నమ్మకం. వాళ్ళ ఏంటి ఇబ్బందులు ఏంటి కూడా మీకు 2 సైడ్ తెలుసు కాబట్టి మంచి బ్యాలెన్స్ చేయగలుగుతాను నమ్మకం. నా ఫ్రెండ్స్ కూడా అదే నమ్మకంతో ఇస్తున్నారు అనుకుంటా నాకు సినిమాలు. ఓకే, అట్లా మీ ప్రయాణం నడుస్తుందండి. సో ఇప్పుడు 5వసారి. సో ఇప్పుడు ఏంటి మీ ముందున్నటువంటి తక్షణ కర్తవ్యాలు ఏంటి ఇప్పుడు? తక్షణం అంటే ప్రస్తుతం ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి మాది ఒకటి. ఓకే, అంతకుముందు రెగ్యులర్గా అయ్యేది, కొద్దిగా బ్రేక్ వచ్చింది. సో ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, మిగతా అన్ని చిన్న ఇప్పుడు లొకేషన్స్ చెప్పా కదా, ఫెసిలిటీస్ కానీ అవి కొన్ని మ్యాక్సిమం బాగానే ఉంటాయి. కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారు మాకు డాన్సర్స్, అవి సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మీ టర్మ్ వచ్చి ఇప్పటి నుంచి 2 years ఉంటుంది? 1 year అండి. ఇది ఇప్పుడు జరిగింది, ఓన్లీ ప్రెసిడెంట్ పోస్ట్కి జరిగింది కాబట్టి ఓన్లీ 1 year ఇది. అంతేనా? అవును. ఓకే, ఇది యాక్చువల్గా అయితే 2 years అంటే మొత్తం జనరల్ జరగలేదు కదండి, ఓన్లీ ఆ 1 year పీరియడ్ కోసమే జరిగింది కాబట్టి. సో మొత్తం జరిగేటప్పుడు 2 years అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జరుగుతాయి. నెక్స్ట్ మళ్ళీ జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ అంటే మీరు మళ్ళీ వేస్తారా, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఉందా అని చెప్పి? అంటే నేను అర్లీ అయిపోతుంది కామెంట్, ఎందుకంటే ఇది 1 year ఉంది. ప్లస్ నేను ఎప్పుడైనా సరే నెక్స్ట్ గెలవాలి అన్న మైండ్ సెట్ ఎప్పుడు పని చేయలేదండి, ఇప్పుడు కూడా పని చేయను. ఓకే, సో నాకున్న గోల్ అంతా ఈ 10 months 11 months వాట్ ఎవర్ ఎంత ఉందో ఆ టైంలో మంచి పని చేయడమే. ఓకే, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆలోచిస్తా వేయాలా వద్దా అని. అదేనండి. సో యూనియన్కి సంబంధించినటువంటి ఇంకా ఇప్పుడు మీకు ఒక ఆఫీస్ ఉంది, ఇప్పుడు అదంతా మీ ప్రాపర్టీ కదా ఇప్పుడు అదంతా కూడా? అవును ఆఫీస్. సో సరిపోతుందా, ఇంకేదన్నా చేయాలనుకుంటున్నారా? ఉందండి, మా అంటే జనరల్ బాడీలు పెట్టుకోవడానికి వీలుగా లేదు అది. సో ఇంకేదైనా ప్లేస్ భవిష్యత్తులో కొంచెం కంజెస్టెడ్గా ఉంది, ప్లేస్ సరిపోతుంది మా రెగ్యులర్ మీటింగ్స్. కానీ జనరల్ బాడీస్ బయట ఇప్పుడు ఎంత ఎన్ని 3 అంతస్తులు? అది 4 floors. 4 floors ఉంది అది. సో అదైతే ఒక రకంగా చెప్పాలంటే మీరు సాధించిన, మీ యూనియన్ సాధించిన విజయం కింద అనుకోరు కదా, ఒక సొంత బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడం. ఖచ్చితంగా. సో అలాంటి చిన్నవి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఏదైతే ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలాంటిది వస్తూ ఉంటుంది? సపోజ్ మన దగ్గర పనిచేసి వెళ్ళిన మాస్టర్లు చాలామంది ఉన్నారు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఒక ప్రభుదేవ మాస్టర్ కానీ, ఒక లారెన్స్ మాస్టర్ కానీ, ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళకి మీకు మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? చాలా మంచిదండి, చాలా. అంటే ప్రభు మాస్టర్ గారు కూడా ఇప్పుడు చాలా మంది హీరోల పేరు ఎట్లా చెప్పాను, ఆ క్రెడిట్స్లో ఖచ్చితంగా ప్రభు మాస్టర్ గారు ఉంటారు, లారెన్స్ మాస్టర్ గారు ఉంటారు, అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఉన్నాడు. ఎందుకంటే అప్పట్లోనే మాకు ఆ ఫైట్స్ జరిగిన తర్వాత ఆ ఫైట్స్ని పక్కన పెట్టేసి, అరే వీళ్ళు ఒకప్పుడు మాతో ఫైట్ చేశారని పక్కన పెట్టి, అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి మా డాన్సర్స్ వాళ్ళని కాకుండా మా డాన్సర్స్ కూడా ముందు లైన్లో నిల్చోబెట్టి ప్రతిభని ఎంకరేజ్ చేశారు. ప్రభు మాస్టర్ కానీ, లారెన్స్ మాస్టర్ కానీ, అమ్మ రాజశేఖర్ మాస్టర్ కానీ, మిగతా కొరియోగ్రాఫర్స్ కానీ అందరూ చాలా మాకు వాళ్ళ సైడ్ నుండి. ఇప్పుడు ఒకప్పుడు ఫైట్స్ ఉన్నా ఇప్పుడు
ఒకే తల్లి పిల్లలం అనుకోండి అంతే. ఇంకా అంతే. డాన్స్ చెన్నై మాస్టర్ అయితే అసలు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నట్టు చాలా కాలం నుంచి కూడా. ఉన్నప్పుడు కూడా అతను మాస్టర్ బిజీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడే బాగా ఎంకరేజ్ చేశాడు మమ్మల్ని అందరూ. ఓకే, చెప్పాలంటే అన్నదమ్ముల్లాగానే అంతా. మర్చిపోయినా సారీ అండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ మా ప్రేమ్ రక్షిత్, నా డార్లింగ్ ఫ్రెండ్, నాటు చాలా అంటే ఇప్పుడు కూడా మీరు నమ్మరు, వెరీ స్వీట్ పర్సన్ అండి. ఈజ్ డార్లింగ్ అని ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ఎట్లా చెప్పాను, ప్రేమ్ రక్షిత్ కూడా అంతే డార్లింగ్. మా డాన్సెస్ అంటే ఇష్టము, వాళ్ళ డాన్సెస్ ఎంత ఇష్టమో మా వాళ్ళని కూడా అంతే ప్రేమిస్తాడు, అంతే వాల్యూ ఇస్తాడు, అంతే ప్రేమతో చూసుకుంటాడు మా మెంబర్స్ని కూడా. ఎక్కడ ఆ పార్షియాలిటీ అవన్నీ ఉండదు, ఎవరికి లేదు. అతనికైతే అసలు మా ఫ్యామిలీ లాగా. తెలుగు అతనే కదా? తెలుగు అతనే అండి, కానీ చెన్నై మెంబర్షిప్ ఉంది. అంటే చెప్తే కానీ ఎవరికి తెలియదు, మా మెంబర్ అనుకుంటారు. మేము కూడా మా మెంబర్ లాగానే చూసుకుంటాం. అదే వెరీ. ఎందుకని అతను అక్కడే ఉండిపోయాడు? ఇక్కడే ఉన్నాడండి, హైదరాబాద్లోనే ఉంటాడు. అంటే చెన్నై మెంబర్షిప్ ఎందుకు? ఇక్కడ మా యూనియన్ అప్పుడు ఏం అంత ఎస్టాబ్లిష్ కాదు కదా. ఎవరైనా సరే ఇప్పుడు వర్క్ ఉన్న ప్లేస్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటారు కదా, అప్పుడున్న టైంలో అక్కడ పని ఉంది కాబట్టి అక్కడే తీసుకున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ చేరడానికి ఉండదు, అట్లా చేసుకోవచ్చు కదా, చేసుకునే వెసులుబాటు ఉంది కదా. ఇప్పుడేం ప్రాబ్లం ఏం లేదు కదా, కనెక్షన్ ఉంటుంది కదండి అన్ని రోజులు పని చేసినప్పుడు. సో అతను కూడా అలాంటి గ్రాటిట్యూడ్ తోటి తను అక్కడే ఉండడు, మాకు కూడా దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అవకాశం ఇక్కడే ఉంటున్నాడు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ ప్రేమ్ రక్షిత్ అంటే అంతే. ఖచ్చితంగా చాలా అంటే చాలా వెరీ స్వీట్ పర్సన్. ఎవరికైనా సరే లొకేషన్స్లో కానీ ప్రతి దగ్గర ఆ ట్రీట్మెంట్ కానీ అన్నీ బాగుంటాయి. అదే. సో మామూలుగా మీ మధ్య వచ్చేటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది మధ్య తెలుసు కదా, కొంతమంది ఈ మధ్య బయటకు వచ్చిన డాన్సర్స్ కూడా కొంతమంది మీద ఆరోపణలు చేయటం, ఇవన్నీ ఇలాంటివి వచ్చినప్పుడు అంటే ఇలా రచ్చకెక్కకుండా చేసుకోవడానికి ఒక ఏదన్నా ఇది లేదా మీ మధ్య ఏమన్నా? ఉందండి అంతే. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఉంటుంది మా మెంబర్ సతీష్ విషయం కానీ, చాలా చిన్న విషయం అండి అది, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే విషయం అది. ఆల్మోస్ట్ అది పరిష్కారం కూడా అయిపోయింది, పెద్ద విషయం కాదు. పరిష్కారం అయిపోయినట్టు అది అయిపోయినట్టు ఆల్మోస్ట్ పెద్ద విషయం కాదు. అప్పుడు కూడా అయిపోవాలి, మరి ఎందుకంత పెద్ద అయింది అనేది అది ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. అది దానివల్ల అసోసియేషన్కి చాలా డ్యామేజ్ జరిగింది. నన్ను డబ్బులు కట్టమంటున్నారు, నాకు పెనాల్టీ వేసారు అనేది అతను బాగా ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా. అతను ఇబ్బంది పడ్డాడు, ఏదన్నా సరే అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చేంత తప్పులేం చేయలేదు అప్పుడు అతను. అతనికి అంటే మెంబర్షిప్ తీసేస్తాం అది ఇది అని కొన్ని వచ్చినాయి అతని మీద. ఓకే, అంత పెద్ద తప్పులేం జరగలేదు, చిన్నదే జరిగింది. అది కూర్చొని మాట్లాడు, మా కమిటీ ఉంది, జనరల్ బాడీ ఉంది, అందులో మాట్లాడుకుంటే అయిపోయేది. సో అది సమస్య అయితే క్లోజ్ అయిపోయింది, మీ ద్వారానే స్టార్ట్ అయింది. సో మా దగ్గరికి వచ్చారు కాబట్టి చెప్తున్నా, ఆ సమస్య క్లోజ్ అయింది. దాంట్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి సపోర్ట్గా నిలిచారు. ప్లస్ రెండు సైడ్లు చెప్పారు, సమస్య బయటకు వచ్చింది, అది మీ ద్వారానే అది బయటకు వచ్చింది. సో మీ ఆధ్వర్యంలో చెప్తున్నా. అందుకనే మీరు తర్వాత కూడా రెండు సైడ్స్ వేసారు, అసోసియేషన్ సైడ్ వేసారు, అటు సైడ్ వేసారు. కాబట్టి అవును, మీరు చాలా న్యూట్రల్గానే దాన్ని డీల్ చేశారు. అదే అంటే సమస్య ఏంటి పూర్వపరాలు మనకు తెలియనప్పుడు మనం తటస్థంగానే ఉంటాం. అందరూ అట్లా ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. అదే రెండు సైడ్లు, రెండు కాయిన్స్ రెండు సైడ్లు చెప్తే ఎదుటి జడ్జిమెంట్ ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడైతే అలాంటి అయితే ఏమి లేదు. సతీష్ సమస్య కూడా సాల్వ్ అయిపోయినట్టే, పని చేసుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. అంటే 5వసారి దీని బాధ్యతలు చేపట్టారు మీరు అన్నట్టు. అదే ఒక క్రిటికల్ సిచ్యువేషన్, ఒక వివాదం నడుస్తున్న టైంలో దీన్ని బాధ్యతలు చేపట్టారు. 1 సంవత్సరం పాటు దీన్ని సమర్థవంతంగా నడపగలరని నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ వాళ్ళంతా కూడా. ట్రాక్లో 100% ట్రాక్లోకి వస్తుంది, మీరు చూస్తారు. అదే అట్లాగే మీ ఏదైతే మీ లైఫ్ గోల్స్ అంబిషన్స్ ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.